ప్రియా దేవుని సంగమా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తులు కార్యములు 20వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి వచనములలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు ఉన్న యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. రోజు వాక్యాంశం ఏమిటంటే పరిపూర్ణ జీవితము, పరిపూర్ణమైన జీవితము. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనను వెంబడిస్తున్న మనము, ఆయన వాక్యం ద్వారా బలపడుతున్న మనము, ఆయన కొరకు జీవిస్తున్న మనము ఒక పరిపూర్ణ జీవితంలోనికి మనము రావాలి. క్రైస్తవ జీవితం అంటేనే పరిపూర్ణమైన జీవితం. అది ఈరోజు ఇంకా మనం ఎక్కడో అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యము కోరుకునేది ఏమిటంటే, దేవుని యొక్క వాక్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క పరిపూర్ణతలోనికి రావాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని వాక్యం అంటే అది దేవుడే వాక్య ఉద్దేశము, లేక దేవుని యొక్క ఉద్దేశము మనము పరిపూర్ణతలోనికి రావాలి. చూడండి, ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి, లేక ఉండెదరు. ఇప్పుడు నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తూ ఉన్నావో ఆయన ఎవరట? పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. అన్ని విషయాల్లో కూడా ఆయన పరిపూర్ణుడు. అయితే మరి ఆయన పిల్లలుగా మనము కూడా ఎలా ఉండాలట? పరిపూర్ణులుగా ఉండాలి, ఖచ్చితంగా ఉండెదరు అన్నాడు. అంటే మన తండ్రి పరిపూర్ణమైన వాడు కాబట్టి ఆయన పిల్లలుగా మనము కూడా ఎలా ఉండాలట? పరిపూర్ణమైన వారిగా ఈ భూమి మీద మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. నిజమే, మనము ఎంతకాలము జీవించామన్నది కాదు, కానీ ఎంత నాణ్యత కలిగి జీవించామన్నదే ప్రాముఖ్యం. ఏదో ఒక సామెత ఉంటుంది కదండి, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే అంశలాగా ఏదో సామెత ఉంటుంది. అది జస్ట్ అర్థం కావాలని చెప్పాను తప్ప ఎంతకాలం జీవించామన్నది కాదు, మనం ఎంత నాణ్యమైనటువంటి జీవితాన్ని జీవించామన్నదే చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు జీవించినటువంటి యొక్క జీవితం అంటే ఆయన యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, సత్యదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి కూడా ముగింపు వరకు ఆయన చాలా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా పౌలు గారి జీవితం మనకు అర్థమవుతుంది. భూలోకంలో పరిపూర్ణముగా జీవించిన ఒక భక్తుడు ఎవరయ్యారంటే అపోస్తులుడైన పౌలు. అని ఎంత గొప్ప భక్తుడు అనంటే, నాకు బాగా ఇష్టమైన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అంటే ఆయన ఎంత పరిపూర్ణముగా జీవించాడో ఆ వాక్యమే అర్థమైపోతుంది. ఆ స్టేట్మెంట్ ఇవ్వడము అంత ఆషామాషేమీ కాదు. సరే, మనం ఎవరమైనా ఇవ్వగలమా ఆ స్టేట్మెంటు? మన పిల్లలకి ఇవ్వగలమంటామా మనమండి? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనము మన పిల్లలకు ఆ యొక్క భరోసాను మనం ఇవ్వగలమా? కానీ ఇక్కడ పౌలు గారి విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన పరిపూర్ణముగా జీవించడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదండి, కొన్ని కారణాలు లేక కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయన పరిపూర్ణముగా జీవించడానికి
ఈ యొక్క అపోస్తల కార్యములు 20 అధ్యాయము 18 నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కారణాలు లేక కొన్ని లక్షణాలు సుగుణాలు అపోస్తలుడైన పౌలు గారిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన తన జీవితాన్ని గురించి చాలా బరువైన మాటలు, చాలా విలువైనటువంటి మాటలు ఆయన ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూద్దాం రండి. మొట్టమొదటిగా ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి మొట్టమొదటి కారణము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాళ్ళు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు అన్నాడు. ఈ వచనము నాకేమి నేర్పిస్తుందయ్యా అని అంటే నిలకడైన జీవితం లేక నిలకడ కలిగిన జీవితం. మనము పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే మొట్టమొదటిగా మనము మనలో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అని అంటే మనము నిలకడ కలిగిన జీవితము కలిగి ఉండాలి. నేను ఆసియాలో కాళ్ళు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో అన్నాడు. చూడండి, ఆయన అక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళు పెట్టిన దినము నుండి ప్రారంభం నుంచి మీ దగ్గర ఉన్నంత కాలం వరకు కూడా నేను ఎలా జీవించానో మీకు తెలుసు. ఈరోజు యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించిన తర్వాత క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము అంతము వరకు కూడా ఒక్కసారి ఆయనలో మనము కాళ్ళు పెట్టిన తర్వాత ప్రియమైన వారులారా అంతము వరకు కూడా మనం ఎలా ఉండాలి అంటే నిలకడ కలిగి ఉండాలి. మనము నిలకడ కలిగిన జీవితంలో ఉండాలి. మనము పౌలు గారిని చూస్తూ ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణతలో ఎదుగుతూ ఉన్నాడు. మరి మనము పరిపూర్ణులుగా మనం ఎదుగుతున్నామా? ఎదగాలి అని అంటే మనము నిలకడ కలిగిన జీవితం ఉండాలి. 119వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చూడండి, నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు ఆయన. ఈరోజు మనము కుదురుగా ఉండడం మనం నేర్చుకోవాలి. కుదురుగా ఉండడం మనము నేర్చుకోవాలి. ఒక చోట ఉండడం మనం నేర్చుకోవాలి. నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ నిలకడ కలిగిన జీవితం ఉండాలి అంటే కీర్తనకారుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కట్టడలను గైకొన్నట్లుగా. దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారు చక్కగా గైకొన్నారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన నిలకడ కలిగిన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిపూర్ణ జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏమిటయ్యా అంటే నిలకడైన జీవితం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరలా ఆ యొక్క 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను ఆసియాలో కాళ్ళు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు, మీరే ఎరుగుదురు అన్న మాట ఏమి నేర్పిస్తున్నాయి అంటే సాక్ష్య జీవితము. మీరే ఎరుగుదురు, నా కొరకు మీరు ఎరుగుదురు. నేను మీ మధ్య ఎలా నివసించానో, నేను ఎలాంటి పరిచర్య చేశానో, నేను మీతో ఎలా మాట్లాడానో అవన్నీ కూడా మీరే ఎరుగుదురు, మీకే తెలియను. ఈ మాట ఈ అధ్యాయంలో చాలా సార్లు అన్నాడు. ఏమనంటే మీరే ఎరుగుదురు, మీరే ఎరుగుదురు అని. ఈరోజు మనము సంఘములో మనం ఉన్నప్పుడు లేక కుటుంబంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు మన యొక్క సాక్ష్య జీవితం ఎలాగుంది? నీ గురించి లేక నా గురించి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నారా? నేను చెప్పగలనా? మీ మధ్య నేను పరిచర్య చేసినప్పుడు నేను ఎలా జీవించానో మీరే ఎరుగుదురు అని నా మాట ధైర్యంగా చెప్పగలనా నేను? లేక మీరు విశ్వాసులుగా మీ మధ్య మీతో నేను ఎలా ఉన్నానో లేకపోతే సంఘంలో ఎలాగున్నానో అది మీరే ఎరుగుదురు పాస్టర్ గారు అని మీరు అనగలరా? లేక ఒక తల్లిదండ్రులుగా మీ పిల్లల దగ్గర ఈ మాట అనగలరా? నేను ఎలా జీవిస్తున్నానో, నేను ఎలా బాధ్యకరంగా ఉన్నానో మీరే ఎరుగుదురు అని మన పిల్లలతో మనం ఆ మాట అనగలమా? అని పౌలు గారు ఏమంటున్నారంటే ఆయన మీరే ఎరుగుదురు అంటే ఆయన యొక్క సాక్ష్య జీవితం, నిలకడ కలిగిన జీవితము. రెండవదిగా సాక్ష్య జీవితము కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి మనీ కంటే టెస్ట్ మనీ చాలా గొప్పది. డబ్బు కంటే సాక్ష్యము చాలా గొప్పది. సంపద కన్నా సాక్ష్యం మిన్న. ఈరోజు మన సాక్ష్యాన్ని మనము
కాపాడుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. పౌలు గారు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎల్లకాలం మీ మధ్యన ఎలా నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు అన్నాడు. అలాగన్నప్పుడు వారు అనొచ్చు కదా, మీరు ఎలా నడుచుకున్నారో మాకు తెలిసని మీ సాక్ష్యం బాగోలేదని అనొచ్చు కదా, అంటారు కదండి. కానీ ఇక్కడ ఆయన గురించి ఎటువంటి చెడ్డ వార్తలు కూడా లేవు. మీరే ఎరుగుదురు అంటే ఆయన యొక్క సాక్షి జీవితము బాగుంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, 19వ వచనాన్ని మనం చదువుదాం. యూదుల కుట్రల వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో మీకే తెలియను, మరలా ఇక్కడ మీకే తెలియను అన్నాడు. అయితే ఈ వచనం 19వ వచనం మనకి ఏమి నేర్పిస్తుందంటే, పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో అంటే విరిగి నలిగిన జీవితం. మూడో స్టెప్ ఏంటండి? విరిగి నలిగిన జీవితం. మొదటిది నిలకడ కలిగిన జీవితం, రెండవది సాక్షి జీవితం, మూడవది విరిగి నలిగిన జీవితం. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావము. అబ్బా, ఎంత గుండెలు బద్దలు చేసేటువంటి పదం అండి ఇది, వినయభావముతో. ఎందుకంటే వినయభావము కలిగి ఉండవలసి వచ్చింది అక్కడ. ఎవరు కుట్రలు పలుకుతున్నారు అక్కడ? యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు విడిచి వినయభావముతో నేను ఎలాగ ప్రభువుని సేవించాను, ఎలాగా నేను విరిగి నలిగిన హృదయంతో నేను ప్రభువుని ఆరాధించాను. నా చుట్టూ ఉన్న సమస్యలు మీరు ఎరుగుదురు, కష్టాలు మీరు ఎరుగుదురు. పరిచర్యలో ఎన్నో కుట్రలు యూదుల నుంచి నాకు వస్తూ ఉన్నాయి. అయినా సరే నేను ఎక్కడ కూడా నేను వెనకలేదు, నేను ఎక్కడ కూడా భయపడలేదు. వారు అన్ని నిందలు మోపినప్పటికీ నేను వినయ భావముతో విరిగి నలిగిన హృదయముతో నేను ప్రభువుని ఏం చేశాను? సేవించాను. నేను చాలా ఆటంకాలు పరిచారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా సరే నేను వాటిని పట్టించుకోలేదు. నాకు కలిగిన శోధనలు, మనుషుల వల్ల ఎన్నో శోధనలు వచ్చాయి నాకు, కానీ నేను వాటిని పట్టించుకోలేదు. నేను వినయ భావముతో కన్నీళ్ళు విడిచుచు నేను ప్రభువుని సేవించాను అంటున్నాడు. ఈరోజు విరిగి నలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మనము పరిపూర్ణమైన జీవితంలోనికి వెళ్ళాలంటే, మన పరమ తండ్రి అయిన దేవుడు ఎలాగైతే పరిపూర్ణుడో ఆయన యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే తప్పకుండా మనము విరిగి నలిగిన జీవితము కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 20వ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం. 20వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు. చాలండి. 20వ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే నిస్వార్థమైన జీవితం. ఏ జీవితం అండి? నిస్వార్థమైన జీవితం. మరియు ప్రయోజనకరమైనది ఏది కూడా ఏం చేయలేదట? దాచుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏది ప్రయోజనకరమో, విశ్వాసులకు ఏది ప్రయోజనకరమో, అక్కడున్న లేక సహోదరులకు సహోదరులకు ఏది ప్రయోజనకరమైనదో దాన్ని ఎప్పుడు కూడా దాచుకోలేదట. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకొనకుండగా బహిరంగముగాను ఇంటింటా తిరుగుచు ఏం చేయటైనా తనకు తెలిసిన దేవుని సువార్తను ప్రతిదినము పంచుకున్నాడు. నిస్వార్థమైన జీవితం. ఆయన పరిచర్యలోనికి వచ్చి ఏదో సంపాదించాలని అనుకోలేదు. ఆయన గౌరవాన్ని సంపాదించాలని ఆయన అనుకోలేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆయన అనుకోలేదు. ఆయన తనకు కలిగిన దాన్ని విడిచిపెట్టి, తన సంపదను విడిచిపెట్టి, తన హోదాను కూడా విడిచిపెట్టి ఆయన తగ్గించుకొని ఆయన వినయభావంతో ఆయన ఏం చేస్తాడు? నిస్వార్థమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. మనము సువార్తను ప్రకటించిన, ఏది మనము ప్రకటించిన, ఏది మనము చేసినా అది ఎలా ఉండాలి అంటే నిస్వార్థముగా మనము అందించాలి. ఇక్కడ పౌలు గారు నిస్వార్థమైన జీవితాన్ని అయినా జీవిస్తూ ఉన్నాడు. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. అవి మాటలా లేక ధనమా వస్తువులా ఏది కూడా నేను దాచుకోలేదు. కానీ వాటన్నిటిని కూడా నేను ఇంటింటా తిరుగుచు నేను అందరికీ ప్రతిదినము కూడా దేవుని యొక్క సువార్తను నేను పంచుకున్నాను. నేను నాకంటూ నేనేమి వెనక్కి వేసుకోలేదు. నాకంటూ నేనేమి ఒక స్టాండ్ నేను తీసుకోలేదు. నేను
నేను నిస్వార్థమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. ఈరోజు మనము కూడా నిస్వార్థమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవించినప్పుడే మనము దేవుని యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళగలుగుతాం. ఆయన వలె ఆయనలాగా మనం జీవించాలి అంటే ఖచ్చితంగా మన జీవితాల్లో నిస్వార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. పౌలు గారు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఏది కూడా ప్రయోజనకరం ఏది దాచుకోలేదు. ఆయన తన సమయాన్ని దేవునికి కేటాయించాడు. తనకు వచ్చినటువంటి ఆ యొక్క ధనమును కూడా ప్రజల కొరకు పేదలైనటువంటి విశ్వాసులు ఖర్చు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన యొక్క బలము తన యొక్క శక్తిని దేవుడు తనకి ఇచ్చిన సువార్తను కూడా ఆయన ఏం చేశాడయ్యా అని అంటే ఆయన ఇతరులకు ప్రతిరోజు బహిరంగముగాను ఇంటింట ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. కాబట్టి పౌలు గారు నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఈరోజు మనము పరిపూర్ణ జీవితాన్ని జీవించాలంటే 4వదిగా నిస్వార్థమైన జీవితం. 5వది మనం ఆలోచన చేద్దాం. 22వ వచనము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 22వ వచనం. మనము 18వ వచనం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. 22వ వచనాన్ని మనం చదవండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ చాలండి. 22వ వచనం మనకేమి నేర్పిస్తున్నాయా అని అంటే మనము పరిపూర్ణ జీవితాన్ని జీవించాలి అని అంటే ఇక్కడ మనము విశ్వాస జీవితంలో మనం ఉండాలి. పౌలు గారు ఈ మాట విశ్వాస జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడే యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకేమి సంభవించునో తెలియదు కానీ ఆ యొక్క యెరూషలేములో నాకు ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు. కానీ నేను అక్కడికి ఏం చేస్తా ఉన్నాను? ఇప్పుడు దేవుని ఆత్మ చేత బంధింపబడి నేను అక్కడికి వెళ్తా ఉన్నాను. అక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను విశ్వాసముతో ఆ స్థలంలోనికి వెళ్ళిపోతా ఉన్నాను. పౌలు గారు పరిపూర్ణ జీవితానికి జీవించడానికి మనము 5వ మెట్టుగా ఏం ఆలోచన చేస్తున్నామంటే విశ్వాస జీవితము. ఏదో ఒక మాట ఉన్న ఎక్కడో చదివాను, పిరికి పంద రోజు చేస్తాడట, ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడట. ఈరోజు మనము దేవుని యొక్క సువార్తలో పిరికి బంధంలా ఉన్నామా లేక ధైర్యంగా మనం ఉంటున్నామా? కానీ ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఏమేమి సంభవించునో తెలియదు. యెరూషలేము వెళ్తా ఉన్నాను, నాకేమి సంభవిస్తుందో నాకు తెలియదు, కానీ నేను విశ్వాసముతో నేను వెళ్తున్నాను. ఈరోజు మనము కూడా విశ్వాసముతో మనం క్రీస్తుని వెంబడించాలి. మన జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే వాటి విషయమై మనము తర్జన భర్జన మనం పడకూడదు, మనం కృంగిపోకూడదు. పౌలు గారు అంటున్నారు, నేను చూడండి ఆత్మయందు బంధింపబడిన వాడనై. ఇప్పుడు ఆయనే తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆయనే సహాయం చేస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ చేత బంధింపబడి వెళ్తా ఉన్నాడు. కాబట్టి పౌలు గారికి ఉన్న గొప్ప నిరీక్షణ ఏమిటయ్యా అనంటే, అనుకున్న విశ్వాసం ఏమిటయ్యా అంటే ఆయనే నన్ను తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు నాకు ఏమీ కూడా సంభవించవు. అక్కడ చాలా జరుగుతాయి, చాలా పరిస్థితులు బాగోలేదు అక్కడ. అందుకే ఆయన మన ఏమేమి సంభవించినో నాకు తెలియదు, కానీ అక్కడ ఏమో జరుగుతాయన్న సంగతి ఆయన తెలుసు ఆల్రెడీ. అక్కడ పరిస్థితులు బాగోలేదు. ఈరోజు మనము కూడా ప్రియమైన వాళ్ళరా విశ్వాస జీవితం మనము కలిగి ఉండాలి. ఆయన యొక్క పరిచర్యలో కొనసాగుతున్న మనము విశ్వాసంతో మనం ముందుకు కొనసాగవలసిన వారిగా ఉన్నాం. 6వదిగా మనం ఆలోచన చేసినట్లయితే పరిపూర్ణ జీవితంలో 6వ మెట్టు 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుడి నా పరుగు నేను ఎంచుకొనటలేదు అన్నాడు. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే సమర్పణతో కూడిన జీవితం. ఏంటండి? సమర్పణతో కూడిన జీవితం. ఆయన ఎంత చక్కని మాట ఇస్తున్నాడు చూడండి అక్కడ. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన
పొందిన పరిచర్యను తుది ముట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయడం లేదు. ఎందుకంటే నేను యెరూషలేముకు వెళ్తా ఉన్నాను, అక్కడ అధికారులు వీళ్ళందరితో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా పెద్ద సమస్యలు వస్తాయి. అయినా సరే కానీ ఆయన సమర్పణతో కూడిన జీవితాన్ని జీవిస్తూ నా ప్రాణము నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. నా ప్రాణం పోతే పోని, నన్ను కొడితే కొట్టని, చంపితే చంపని, సిలువ వేస్తే వేయని, నన్ను హింసిస్తే హింసించని, కానీ నేను వాటిని పట్టించుకోవడం లేదు. నా ఆలోచన, నా తపన, నా తృష్ణ అంతా ఏమిటయ్యానంటే ఆయన నాకు అప్పగించినటువంటి కృపాసువార్త కదండి, పరిచర్య నేను తుదముట్టించాలన్నదే నా గోలు. అంతేగాని నా ప్రాణం పోతుందా, వారు నన్ను కొడతారా, చెరసాల్లో వేస్తారా, మరిగే నూనెలో వేస్తారా, లేకపోతే ఆ కొండపైకి తీసుకుని అక్కడి నుంచి కిందకు తోసేస్తారా, కొరడాలతో కొడతారా, బెత్తములతో కొడతారా, నేను ఇవేమీ పట్టించుకుంటా లేదు. ఎందుకంటే నేను కమిట్ అయ్యాను, నేను సమర్పణ కలిగి ఉన్నాను. నేను ఆయన కొరకు ఏమైపోయానికన్నా సరే నేను సిద్ధం. ఎందుకంటే నా కొరకు ఆయన ఏమైపోయాడో నాకు తెలుసు. ఆయన నాతో మాట్లాడాడు, తన ప్రత్యక్షతని ఇచ్చి నన్ను సంధించి నన్ను పట్టుకున్నాడు. కాబట్టి ఇక నేను వెనకడికి వేసే ప్రసక్తే లేదు. నేను సమర్పణ కలిగి ఉన్నాను. అక్కడ పరిస్థితి ఎలాగంటే ఉన్నామండి, నా పరుగు నేను కడముట్టించాలి, నాకు అప్పగించిన పరిచర్య, ఈ కృప శుభవార్తను నేనేం చేయాలి, తుదముట్టించాలంతే. ఇంటింట వెళ్ళాలి, బహిరంగంగా ప్రకటించాలి. ఈ యొక్క ప్రక్రియలో నా ప్రాణం పోయినా పోవచ్చు, అయినా సరే కానీ నేను డెడికేట్ చేసుకున్నాను. ఇది సమర్పణతో కూడిన జీవితం. ఎవరైతే సమర్పణతో కూడిన జీవితం జీవిస్తారో వారు ఖచ్చితంగా వారు దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మార్చబడతారు. మరొక 7వ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. 28, 29 వచనాలు చదువుదామండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఈ 2 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే ఆయన కాపరి జీవితాన్ని జీవించాడు. ఆయన కాపరి జీవితాన్ని జీవించాడు. తాను జాగ్రత్త పడుతూ మందని ఏం చేస్తున్నాడంటే జాగ్రత్త పరమని చెప్తా ఉన్నాడు. ఆయన చాలా జాగ్రత్త పడ్డాడు. ఇందాక మనం చదివాం కదండి, యెరూషలేము వెళ్తా ఉన్నాడు, అక్కడ ఏమి సంభవించబోతుందో నాకు తెలియదు. అంటే జరిగేటువంటి సంభవాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఉంటూ ఆయన ఏమంటున్నాడంటే సంఘాన్ని కూడా ఎలా ఉండమన్నాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు. అంటే ఇక్కడ కాపరి జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సంఘములో కాపరు ఒకటే కాదండి బాధ్యత, పరిచారకులది బాధ్యత ఉంది, సంఘ పెద్దలకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు మనం సంఘాన్ని జాగ్రత్త పరుస్తూ మనం ఉండాలి. లోకము బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. 29వ వచనంలో ఏమన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను ఏమి చేయరు, కనికరింపరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సంఘానికే కాదు కాపరి, మీరు కుటుంబాలకు కూడా మీరు కాపరలే. మీరు సంఘంలోనే పరిచారకులు కాదు, సంఘంలోనే పెద్దలు కాదు, మీరు కుటుంబానికి కూడా మీరు పరిచారకులు, పెద్దలు లాంటి వారు, కాపరు లాంటి వారు. మన కుటుంబాలు మనం ఏం చేసుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. అటువంటి సమయంలో అనేకులు ఏం చేస్తారయ్యానంటే నిరాశకి లోనైపోయి దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు మీరు కుటుంబానికి ఒక కాపరిగా మీరేం చేయాలంటే మీ కుటుంబాలు మీరు జాగ్రత్త పరుచుకోవాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు మార్గంలో తప్పుడు బోధలకు వెళ్ళకూడదు, దుర్బోధల మనం వెళ్ళకూడదు. వెళ్ళకుండా సత్య మార్గాన్ని మనం తెలుసుకొని అవి మన కుటుంబానికి, మన సంఘానికి బోధిస్తూ సంఘాన్ని, మన కుటుంబాలు మనం ఏం చేయాలి, జాగ్రత్త పరుచుకోవాలి. ఇక్కడ పౌలు గారు అదే చేశారు. కాబట్టి ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు. 34వ వచనం చదువుదాం. 34వ వచనం, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి మీకే తెలియను. 8వదిగా ఆయన యొక్క జీవితం ఎలాగుందయ్యా అనంటే శ్రమపడిన జీవితం. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన శ్రమ పడ్డాడు. ఏ రోజు ఎక్కడ కూడా దేన్ని ఆశించలేదు. ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోవడానికి ఆయన
ఎక్కడ కూడా ఆయన ఇష్టపడలేదు. ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆయన పని చేశాడు, కష్టపడి పని చేసినట్లుగా మనము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన కొరింథీలకు వచ్చినప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు కదా, వారితో పాటు ఏం చేశాడు? కలిసి పని చేశాడట ఆయన. వారు చేర్చుకున్నప్పటికీ కూడా ఆయన ఖాళీగా ఉండకుండా ఆయనకు ఆ యొక్క నైపుణ్యత, ఆ వృత్తి తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు? వారితో కలిసి పని చేశాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, కానీ వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన పనిని కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును, తన అవసరాల కొరకు, తన వస్త్రాల కొరకు, అలాగే తనతో ఉన్నవారు ఎవరైతే పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారో వారి కొరకు ఈ నా చేతులు ఏం చేశాయట? కష్టపడినవి. ఆ సంగతి మీకే తెలియను. నేను మొదటే చెప్పాను, మీకే తెలియను అనేటువంటి మాట ఈ యొక్క అధ్యాయంలో చాలాసార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఓపెన్ సీక్రెట్. అది మీకే తెలియను అంటే అర్థం ఏంటది? ఓపెన్ కదా. నేను ఎలా జీవించానో మీకే తెలుసు అన్నాడు. నా సాక్షి జీవితం ఏమిటో మీకే తెలుసు అన్నాడు. నేను విరిగిన జీవితాన్ని జీవించాను మీకు తెలుసు అన్నాడు. అంటే ప్రతిదీ కూడా ఏమన్నాడైనా మీకే తెలుసు అంటే ఆయన ఎంత ఓపెన్గా ఉన్నాడో చూడండి. ఆయన ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన శ్రమ పడిన జీవితం, ఈ నా చేతిలో కష్టపడినవి. ఎప్పుడు కూడా కష్టపడడం అనేటువంటిది తగ్గకూడదు. నువ్వు ఎంతగా కష్టపడితే అంతగా ప్రతిఫలాన్ని పొందుకుంటావు కదండి. ఒకవేళ మన పనికి ఎవరైనా పిలిచినారనుకోండి, బాబు నువ్వు మధ్యాహ్నం వరకు చేస్తే 300 ఇస్తాము, 5 గంటల వరకు చేస్తే 1000 రూపాయలు ఇస్తాను అన్నారనుకోండి, ఏం చేస్తాం? మధ్యాహ్నం వరకు చేసి వెళ్ళిపోతామా? వెళ్ళిపోము. 5 గంటల వరకు చేస్తాం. ఎందుకు? 1000 రూపాయలు వస్తున్నాయి కదా. ఇంకొక 2-3 గంటలు ఎక్కువ కష్టపడితే ఒక 200 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి ఏం చేస్తాం? కష్టపడడానికి మనము ప్రయత్నం చేస్తాం. అలా కష్టపడితే మనకి ప్రతిఫలం ఎక్కువ వచ్చిందా లేదా? వస్తుంది. అలాగే మనము కూడా దేవుని యొక్క పరిచర్యలో శ్రమ పడిన జీవితము కలిగి ఉండాలి. దేవుని కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల కొరకు, పరిచర్యలో మనతో పాటు పాలిభాగస్తుల కొరకు, మన తోటి పరిశుద్ధుల కొరకు మనము శ్రమ పడిన జీవితం కలిగి ఉంటే మనము దేవుని యొక్క పరిపూర్ణ జీవితంలోనికి వెళ్ళగలుగుతాం. 9వదిగా మనం ఆలోచన చేద్దాం. చూడండి 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలనియు పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనియు అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపితనని చెప్పెను. 9వదిగా దాతృత్వ జీవితము అంటే ఇచ్చేటువంటి జీవితం, దాతృత్వము. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళరా. ఒక మాట, మన త్యాగం, మన సేవ ఎప్పటికీ కూడా వృధాగా పోదు. మనం చేసే సేవ లేక మనం చేసేటువంటి త్యాగం ఎప్పటికీ అది వృధాగా పోదు. ఈరోజు నువ్వు చేసిన త్యాగమైనా, ఈరోజు నువ్వు చేసినటువంటి సేవ అయినా అది విత్తబడిన తర్వాత ఏదో ఒక రోజు అది మహావృక్షమై కూర్చుంటుంది. అది అనేకులకు అది నీడనిస్తుంది, అనేకులకు ఫలాలను ఇస్తుంది. దానివల్ల అనేకులు తృప్తి చెందుతారు. నీడ ద్వారానో లేకపోతే అనేక ఫలములు తినట ద్వారానో వారు తృప్తి పొందుతారు. కాబట్టి ఈరోజు నువ్వు చేసేటువంటి ఏ సేవ అయినా, నువ్వు చేసే త్యాగం ఏదైనా ఎప్పుడు కూడా వృధాగా పోదు. ఆయన అంటున్నాడు, మీరును ఇలాగూ ప్రయాసపడి, నేను ఎలాగైతే ప్రయాసపడ్డానో మీరు అలాగే ప్రయాసపడండి. ప్రయాసపడి బలహీనలను సంరక్షించండి. ఇచ్చుకున్నట్టు కంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం అని ఎవరు చెప్పారట? కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇస్తున్నామా, పుచ్చుకుంటున్నామా? కదా, ఇవ్వాలి. దాతృత్వం అంటే అదే. ఈ క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇచ్చి పుచ్చుకోవాలి. ఇది మనకి యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి మాటలు ఏంటంటే, అసలు ఆయన మంచి మాట చెప్పాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటే ధన్యం. బ్లెస్సింగ్ అది మీకు ఇచ్చుట. కానీ ఈరోజు మనం ఇవ్వాలంటే మన చేతులు ఎందుకో కొంచెం వెనక లాగేస్తూ ఉంటాయి. అలా వెనక లాగి పెడితే మనం ఏం కోల్పోతున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం.
ధన్యకరమైన జీవితాన్ని కోల్పోతాం. ఎవరు మనం ధన్యులుగా చేయగలరు? ఆయనే కదా. మనుషులు ఏమీ చేయలేరు. నువ్వు చేసేటువంటి సేవ కానీ త్యాగము కానీ అది దేవుని కొరకునే చేస్తూ ఉన్నావు. దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి చూడండి, అన్ని విషయములలో మీకు నేను ఏం చేశాను అంటున్నాడు ఆయన. నేను దాతృత్వము కలిగిన జీవితాన్ని నేను జీవించాను, అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఈ భూలోకంలో పరిపూర్ణమైనటువంటి భక్తునిగా జీవించినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే పౌలు గారు. ఆ మాట అనడం అంత ఆశ్రమసేమి కాదు. కాబట్టి దాతృత్వ జీవితానైనా జీవించాడు. 10వదిగా మనం ఆలోచన చేస్తే మరలా 35వ వచనంలో చివరి మాట నేను చదువుతాను. అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. మాదిరికరమైన జీవితాన్ని అయినా జీవించాడు. ఎన్ని విషయాలట? ఎన్ని విషయాల్లోనూ? అన్ని విషయాల్లోనూ. ఇప్పుడు ఆయన దమస్కులో పట్టబడిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన మాదిరి చూపించాడు. ఆయన ఈ విషయంలో తప్పిపోయాడు అని అనడానికి ఎక్కడ ఎటువంటి రిమార్క్ కూడా ఎవరిలో లేదు చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారిలో లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. యేసుక్రీస్తు చెప్పాడని చెప్పాడు, అలాగే నేను కూడా మీకు అందుకే ఆయన అన్నాడు, మీరు నన్ను పోలి అది నేను ఎలా చేశానో 35వ వచనంలో మీరును అలాగే ప్రయాసపడండి, మీరు అలాగే చెయ్యాలి. నేను ఎలా కష్టపడ్డానో, నేను ఎలా శ్రమ పడ్డానో, నేను ఎలా కాపరి జీవితాన్ని జీవించానో, నేను ఎలా సమర్పణ కలిగి ఉన్నానో, నేను ఎలాగైతే విశ్వాస జీవితాన్ని జీవించానో, ఎలాగైతే నిస్వార్థమైన జీవితాన్ని జీవించానో, ఎలాగైతే విరిగి నలిగిన జీవితాన్ని జీవించానో, ఎలాగైతే సాక్షి జీవితాన్ని జీవించానో, ఎలాగైతే నిలకడ కలిగిన జీవితాన్ని నేను జీవించానో, అలాగే మీరును ప్రయాసపడండి. నేను అన్ని విషయాల్లో మీకు నేను మాదిరించాను, మీరు కూడా మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవించండి. అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మీరు వెళతారు అన్నాడు. చూడండి 11వదిగా మనం ఆలోచన చేస్తే 36వ వచనం. అతను ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. 11వదిగా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనం ఏముండాలండి? ప్రార్థనా జీవితం. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళరా. మోకాళ్ళుని, ఎంత మంచి ఆదర్శం. అది మాదిరి. మోకరించడంలో కూడా ఆయన మాదిరి, అన్ని విషయాల్లో కూడా ఆయన మాదిరి మనకు. ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని కొరకు ఆయన గొప్ప సువార్థికుడిగా, గొప్ప పరిచారకుడిగా, ఒక గొప్ప కాపరిగా, ఇంకా చెప్పండి ఒక గొప్ప ప్రవక్తగా, యాజకుడిగా అన్ని పాత్రలు ఆయన పోషించగలిగినాడు. కారణం ఏమిటంటే ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ఇది ఒక మంచి మనకు ఆదర్శప్రాయమైనటువంటి క్రియ ప్రార్థనా జీవితం. చివరిగా మనం ఆలోచన చేస్తే 38వ వచనాన్ని చూద్దాం. 12వ విషయం 38వ వచనాన్ని చదువుదాం. పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని, చాలండి. మనము 37 కూడా కలిపి చదివితే ఇంకా బాగుంటుంది. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీద నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఈ మాట మనకేమి నేర్పిస్తున్నాయా అనంటే ప్రశంసా జీవితం. పౌలు గారిని ఏం చేశారంటే మెచ్చుకున్నారు, ప్రశంసించారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారట. ఎవరి విషయమే ఏడ్చారు? పౌలు గారి విషయమే ఏడుస్తూ ఉన్నారు. ఆయన మోకాళ్ళని వారందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క హృదయాలు తెరవబడ్డాయి. ఆయన చేసినటువంటి పరిచర్య ఏమిటో, ఆయన చేసిన త్యాగం ఏమిటో, ఆయన చేసిన సేవ ఏమిటో, ఆయన యొక్క జీవితం ఏమిటో వాళ్ళకి అర్థమైంది. వారందరూ కూడా పౌలు గారి విషయమే ఏడ్చిరి. అప్పుడు అన్నాడు, మీరు ఇక మీద నా ముఖము చూడని అతనితో చెప్పినప్పుడు ఆ మాటకు విశేషముగా దుఃఖించుచు. ఎందుకు వచ్చింది ఆ దుఃఖం? ఆయన చేస్తున్న సేవ ప్రశంసిస్తూ ఉన్నారు.
వారి నోటి మాటతో కాదు, వారి యొక్క హృదయంలో నుంచి కన్నీరు ఉబుకుతా ఉంది, బయటకు వస్తూ ఉంది. ప్రశంసిస్తూ ఉన్నారు కన్నీటితో. ఈరోజు మనము కూడా ప్రశంస జీవితాన్ని మనము జీవించాలి. పౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రశంసా జీవితం. ఈరోజు యేసుక్రీస్తులో జీవిస్తున్న మనం చదివిన మత్తయి సువార్త 5:48 ప్రకారముగా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆ యొక్క మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. ఎప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటాం అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారి జీవితాన్ని దేవుడు మనం ఈ లోకంలో ఎంతకాలము జీవించామన్నది కాదు, ఎంత నాణ్యతతో మనము జీవించామన్నదే ప్రాముఖ్యము. కాబట్టి పౌలు గారు ఆయన చాలా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన మనకు ఈ భూమి మీద ఆయన మనకు మాదిరికరముగా ఉన్నాడు. పరిచర్యలో ఆయనకు వచ్చిన ఒడిదుడుకులు, శ్రమలు వీటన్నిటినీ ఆయన ఎదుర్కొన్నాడు. వాటి గురించి ఎక్కడ కూడా ఆయన భయపడలేదు. కానీ ఆయన దేవుని కొరకు జీవించాడు, పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు. అటు జీవితాన్ని మనము జీవించాలని ఆయన మనలను సవాలు చేస్తూ పురుకొలుపుతూ ఈ మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.